గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడు. ఎకరాకు 10,000 పరిహారం అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నీట మునిగిన ఇంటికి 15,000, నిరాశ్రయులైతే ఇందిరమ్మ ఇళ్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇస్తాం, తుఫాన్తో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం, వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన, 7 జిల్లాల కలెక్టర్లు అధికారులతో హనుమకొండలో సమీక్ష. అజారుద్దీన్ అనే నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. కశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పు చేశారు అంటున్నారు ప్రధాని మోదీ. సర్దార్ పటేల్ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు, అందుకే కొంత భాగం పాక్ ఆక్రమణలోకి వెళ్లిపోయింది. వల్లభాయ్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ. హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతేనే 6 గ్యారంటీలు అమలవుతాయంటున్నారు కేటీఆర్. ఓట్లడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదంటున్నారు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోవైపు ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో నేతలు మాట్లాడిన మాటలు, చేసిన విమర్శలను ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. అభివృద్ధిని గెలిపించాలి అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, కంటోన్మెంట్ 4,000 కోట్లతో పనులు చేపట్టాం, జూబ్లీహిల్స్లో గెలిపిస్తే అదే తరహాలో అభివృద్ధి చేస్తాం, పీజీఆర్ మరణిస్తే ఆ కుటుంబంపై పోటీ పెట్టారు, దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ, వారి మోసంతో ఇల్లిల్లు తిరుగుతున్న సొంత చెల్లెలు, కార్పెట్ బాంబింగ్ చేయడానికి బీజేపీ జాగిరా, అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యత నాది, అజార్ ఓడినా మాట ప్రకారం మంత్రిని చేశా, జూబ్లీహిల్స్లో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి వార్తను రైట్ సైడ్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ గ్యారంటీలు ఇయ్యకుంటే గల్లాపట్టి నిలదీస్తాం, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడగొడితేనే హామీలు అమలైతాయి, 420 హామీలు ఇచ్చి అందరినీ కాంగ్రెస్ మోసం చేసింది అంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ ప్రచారాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా 2 లక్షల మంది రైతులకు కష్టం, 3.75 లక్షల ఎకరాల్లో పంటలకు దెబ్బ, ఆక్వా రంగానికి భారీ నష్టం, 514 కోట్లు ఇవ్వండి, 1,434 గ్రామాలు, 58 పట్టణాలపై తుఫాను ప్రభావం పడింది, 187 మండలాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిశాయి, 4,734 కిలోమీటర్ల పొడవైన రహదారులు గుంతలమయమయ్యాయి, మరమ్మతులు పునరుద్ధరణకు 2,744 కోట్ల అవసరము, 18.2 లక్షల మందిపై మోంతా పంజా అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. అయితే 17 రంగాలకు నష్టం వాటిల్లింది, 5,244 కోట్లు సాయం చేయండి, కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం. మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష, చిత్తూరు జిల్లా అదనపు సెషన్ కోర్టు సంచలన తీర్పు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. తక్షణం ఆదుకోండి అంటూ ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్రానికి వాటిల్లిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఎంత నష్టం వాటిల్లింది, ఎంత సాయంతో కేంద్రం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది, అదే వార్తను తక్షణం ఆదుకోండి అన్నటువంటి లైన్తో ఇచ్చారు. ఇక పార్టీ అండ లేకుండా నెగ్గగలరా, చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్ళి పోటీ చేయొచ్చు అంటున్నారు సీఎం. సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్ ఇస్తే తిరువూరు లాంటి పరిస్థితులు ఎదురవుతాయి,
ఆ ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవండి, విడివిడిగా వివరణ తీసుకొని నాకు నివేదిక ఇవ్వండి. లండన్ నుంచి వచ్చాక ఇద్దరితో మాట్లాడతా, విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలు తప్పవు. తిరువూరు పంచాయతీపై సీఎం సీరియస్ అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి కనుక మనం చూసినట్టయితే చేలో నీళ్లు రైతుకు కన్నీళ్లు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పంటలపై విరుచుకుపడ్డ మోంతా తుఫాన్, వరికి అపార నష్టం, సగానికి సగం తుడిచిపెట్టుకుపోయిన పంట, కళ్ల ముందే సర్వం ముంచేసిందని రైతులు కన్నీటి పర్యంతం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఉపాధిలో భారీ కోత, పేదలకు వాత. రాష్ట్రంలో ఏడాది 13.6% మేర తగ్గిన పనుల కల్పన. గతేడాది అంతకుముందు ఏడాది కన్నా తక్కువ. ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్యలోనూ 5% తగ్గుదల. ఎస్సీల ఉపాధి 18.7%, ఎస్టీల ఉపాధి 17%, ఇతరుల ఉపాధి 11.3% కోత విధించారు. నెల్లూరు, విశాఖ మినహా అన్ని జిల్లాల్లోనూ ఇదే సిచ్యువేషన్. ఉపాధిపై లిప్టెక్ సంస్థ తాజా నివేదికలో వెల్లడైన విషయాలివి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.